యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై ఖాద్రి లక్ష్మీ నరసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, బంధువులారా, మిత్రులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే 2026 గురు సంచారం మిథున రాశి నుంచి కర్కటక రాశికి. సో కర్కటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది రాశి భవిష్యత్తు, దీని గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోలు లైక్ చేయండి, మరియు తప్పకుండా కామెంట్ పెట్టండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా రండి. దానికి ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏమంటే, చాలామంది గురువుగారు మిమ్మల్ని కలవాలి, 1-to-1 మీతో మాట్లాడాలి అంటే ఫేస్ టు ఫేస్ బెంగళూరుకే రావాల్సి వస్తుంది, కొన్ని సిటీస్లో కన్సల్టేషన్ పెట్టండి అని చెప్పారు. దానికోసం మేము హైదరాబాద్ రెగ్యులర్గా వస్తుంటాం, తిరుపతి, తర్వాత విజయవాడ, సో దాంతోపాటు ముంబై, ఢిల్లీ, ఈవెన్ చెన్నై, బెంగళూరులో రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాం. సో 1-to-1 కన్సల్టేషన్ ఈ సిటీలో ఎవరున్నారో మీరు ఈ క్రింద నెంబర్కి సంప్రదించి మీ అపాయింట్మెంట్ని బుక్ చేసుకోవచ్చు. టెంటేటివ్ డేట్ ఈ 7 సిటీస్లో ఎప్పుడు ఉంటానోని నా అసిస్టెంట్స్ మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో మీరు వచ్చి నన్ను 1-to-1 పర్సనల్గా కలవచ్చు, మీ బిజినెస్ పరంగా విషయంతో కలవచ్చు. సో న్యూమరాలజీ పరంగా ఎలా ఉంది మీ ప్రోగ్రెస్, అస్ట్రాలజీ పరంగా, ఈవెన్ వాస్తు పరంగా ఏ లక్కీ డైరెక్షన్ని మీరు పాటిస్తే ఎదుగుతారు, వెహికల్ నెంబర్ ఏది ఉండాలి, పర్టికులర్గా ఏ కలర్స్ ఎక్కువగా మీరు వాడాలి, ఏ నంబర్ వెహికల్ మీరు తీసుకున్నారంటే బాగుంటుంది, సో మ్యారేజ్, రిలేషన్షిప్, ఈ గురించి, ఫినాన్స్ గురించి అంతా మీరు కన్సల్టేషన్ చేయొచ్చు. సో దాంతోపాటు చాలామంది గురువుగారు అస్ట్రాలజీ కన్సల్టేషన్ అయ్యింది, గురుగారు న్యూమరాలజీ కన్సల్టేషన్ అయ్యింది, వాస్తు ప్రకారంగా కన్సల్టేషన్ చేసాము, ఈవెన్ టారెట్ రీడింగ్ కూడా చేసుకున్నాము, మాకేమీ అలాంటి మంచి రిజల్ట్ దొరకలేదు, ప్రోగ్రెస్ లేదు అనే వాళ్ళ కోసమే ఫెడప్ అయిపోయినాము, మా తలరాత ఎలా ఉందో అలా జరిగిన గురువుగారును వదిలేసినాము అనే మరి వాళ్ళ కోసమే ఒక 3 రోజుల వర్క్షాప్ మనం చేస్తున్నాం. ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజుల వర్క్షాప్లో సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం మీకు నేర్పుతున్నాం. మా 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ని 4 వాల్యూమ్ సంఖ్యావాస్తు జ్యోతిర్విజ్ఞానం వాల్యూమ్ 1, వాల్యూమ్ 2, వాల్యూమ్ 3 అండ్ దెన్ వాల్యూమ్ 4, ఈ 4 పుస్తకాలు కోర్స్ మెటీరియల్గా మీకు దీంట్లో వర్క్షాప్లో ఇవ్వబడుతుంది. ఇది నేర్చుకున్నారంటే ఖచ్చితంగా మీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ 100% అవుతుంది, ఫ్యామిలీ ప్రోగ్రెస్ అవుతుంది. దీంట్లో సాల్డియన్ న్యూమరాలజీ, వేదిక్ వాస్తు అండ్ దెన్ నాడీ అస్ట్రాలజీ, దీంతోపాటు పామిస్ట్రీ, ఈవెన్ టారెట్ పిక్చర్ మూలకంగా ఏ పిరమిడ్ నెంబర్, నేమ్ నెంబర్ ఉంటే మంచిది అనే విషయం అన్నీ ఈ పుస్తకాల్లో మీకు లభిస్తాయి. దీంతోపాటు కుండలి యోగం నేర్పుతున్నాం మీకు ఈ 3 days వర్క్షాప్లో. సో మూలాధార చక్రాన్ని నుంచి ఆజ్ఞా చక్రము, సహస్రార చక్రాలను యాక్టివేట్ చేసిస్తున్నాము. కుండలి యోగం ప్రాక్టీస్ చేస్తారంటే మీరు అన్ని విషయాల నుంచి బయట వచ్చేసి ఏదే ప్రాబ్లం ఉన్నా, సో యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ కింగ్డమ్. దాంతోపాటు చాలామంది ఇప్పుడు ఈర్ష్యతో మీకు వాక్చాతుర్యం కలగకూడదు, ఆకర్షణ శక్తి కలగకూడదు, లక్ష్మీ కటాక్షం కలగకూడదు అనేసి చేతబడి చేసి దాన్ని బంధించుంటారు తంత్రంతో. ఆ చేతబడి నుంచి, తంత్రాల నుంచి బయట వచ్చేది, ఆ కట్టెల నుంచి బయట వచ్చేది ఎలా అనే గురించి కూడా నేర్పుతున్నాం. సో సీట్స్లు తక్కువ ఉంది కాబట్టి వెంటనే ఈ క్రిందుండే నెంబర్కి సంప్రదించి, 24 సీట్లే ఒక సెషన్లో, ఒక వర్క్షాప్లో 24 సీట్ పైన ఉండదు, కాన్సన్ట్రేట్ చేసి మీకు అన్నీ నేర్పాలి కదా, దానివల్ల. సో వెంటనే క్రిందుండే నెంబర్కి సంప్రదించి హైదరాబాద్లో, తిరుపతిలో, విజయవాడలో, ముంబై, ఢిల్లీ అండ్ దెన్ చెన్నైలో చేస్తున్నాము. మీరు సంప్రదించి మీ సీట్ని రిజిస్టర్ చేసుకోండి. సో ఇప్పుడు కర్కటక రాశి వారికి ఎలా ఉంది? కర్కటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఈ గురు సంచారం ఉంది కదా, 2/6/2026 మంగళవారం మిథున రాశి నుంచి కర్కటక రాశికి గురు వస్తున్నాడు. సో 2027 వరకు అక్కడ ఉంటారు, జూన్. సో ఆ సంవత్సరం ఎలా ఉంటుంది ఈ 12 months అంటే విపరీత రాజయోగాన్ని ఇచ్చే ఒక గురు సంచారం ఇది, గురు ట్రాన్సిట్, విపరీత రాజయోగాలు, విపరీత మంచిది జరిగేది. ఓకే, సో మీరు అనుకున్న విషయాల్లో ₹10 పెట్టుబడి పెడితే దాంట్లో ₹100 ప్రాఫిట్, అంటే 10 times ప్రాఫిట్, 10 ప్రాఫిట్ దొరికే ఒక విషయం. అన్ని ఫ్యాక్టర్, ఎడ్యుకేషన్, కెరియర్, బిజినెస్,
మ్యారేజ్, రిలేషన్‌షిప్ అన్ని విషయాల్లో కూడాను 100కి 10 రూపీస్ పెట్టుబడి పెడితే 100 రూపీస్ ప్రాఫిట్ అవుతది. బయింగ్, సెల్లింగ్. సో, డబ్బు పరంగా చాలా బాగుంటది. సో, ఇప్పుడు ఫస్ట్ కేటగరీ వైస్ పోతాం. ఎడ్యుకేషన్ చూస్తాం. సో, ఇప్పుడు ప్లానెటరీ పొజిషన్ ఇదంతా ఇట్లా ఉండేదానికి కారణం ఏమనేదానికి ఫస్ట్ ఒక ప్లానెటరీ పొజిషన్ చెప్తా. కర్కటక రాశి వారికి భాగ్యాధిపతి వచ్చి గురు. ఆయనొచ్చి రాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అదొక ప్లస్ పాయింట్ చాలండి. భాగ్యాధిపతి రాశిలో వచ్చి ఉచ్చ స్థానంలో ఉండేటప్పుడు మీరు ఏమనుకుంటారో అది జరుగుతుంది. అదే మాదిరిగా భాగ్యస్థానంలో శని. భాగ్యస్థానంలో శని చాలా మంచి చేస్తాడు మీకు. సో, మీకు భాగ్యోదయమే ఈ సంవత్సరం. దాంతోపాటు ఇంకొక ప్లానెటరీ పొజిషన్ కర్కటక రాశికి కుజుడు మంగళ గ్రహం వచ్చి 5 తర్వాత 10వ అధిపతి. పూర్వ పుణ్యాధిపతి, కర్మస్థానాధిపతి. పూర్వ పుణ్యాధిపతి, కర్మస్థానాధిపతి 10వ ఇంట్లో ఉన్నారు అంటే అది సొంత ఇంట్లో ఉన్నారు మేషరాశిలో. ఇంకేం కావాలి? సక్సెస్ పీనా సక్సెస్. తర్వాత శుక్రుడు 4వ అధిపతి, 11వ అధిపతి బుధుడితో ఉన్నాడు. అప్పుడు చాలా మంచిది. లక్ష్మీనారాయణ యోగం. లక్ష్మీనారాయణ యోగం బుధుడు శుక్రుడు కలిస్తే నాడీ ఆస్ట్రాలజీ పరంగా లక్ష్మీనారాయణ యోగము. సో, ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా బాగా ఈ సంవత్సరాన్ని పెట్టుంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ చూస్తాం. 4వ అధిపతి శుక్రుడితో బుధుడితో పాటు ఉన్నాడు అంటే మీకు ఎడ్యుకేషన్లో మంచి సక్సెస్. ఎందుకంటే బుధుడే అన్ని విద్యలకు, అకాడమిక్ ఎడ్యుకేషన్ కావచ్చు, జనరల్ నాలెడ్జ్ కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, బుద్ధిశక్తి అన్నీ కూడా ఇచ్చేది బుధుడే. వాటితో పాటు 4th అండ్ 11th లార్డ్ శుక్రుడు ఉండేది కాబట్టి ఎడ్యుకేషన్లో చాలా బాగుంటుంది. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి పట్టి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే వరకు మీకు అన్ని విధాలుగా హెల్ప్ అవుతుంది. మంచి మెరిట్, స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. కొన్ని స్కూలు కాలేజీలో మీకు అథ్లెట్ అయ్యింటే అవార్డ్స్ రివార్డ్స్ వచ్చి ఆ కోటా మీద మంచి సీట్లు దొరకవచ్చు. అది ఇంజనీరింగ్ కావచ్చు, మెడికల్ కావచ్చు. సో, మీకు స్కాలర్షిప్ దొరికే యోగాలు కూడా ఉన్నాయి. అనుకుంటే వేరే విదేశాల్లో చదవాలి, ఆ యూనివర్సిటీలో పోయి చదవాలి అనుకున్నారు, దానికి కూడాను స్కాలర్షిప్, స్పాన్సర్షిప్ అన్నీ దొరుకుతాయి. సో, ఎడ్యుకేషన్ పరంగా బాగుంటారు. దాంతోపాటు కెరియర్ 3 టైప్ల కెరియర్. బిజినెస్, ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్. బిజినెస్లో ఉండే వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్. బయ్యింగ్, సెల్లింగ్, షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్, ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్, ఫుడ్ అండ్ బేవరేజెస్, రెస్టారెంట్స్, హోటల్స్, కన్సల్టెన్సీ, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ అన్ని చోట్ల కూడా మంచి ప్రాఫిట్ చేయొచ్చు. మీరు ఇప్పుడు కర్కటక రాశిలో 1-2 బిజినెస్ చేస్తున్నారంటే ఇంకొక 4-5 బిజినెస్లు మీకు ఎక్కువగా ఆపర్చునిటీస్ రావచ్చు. మీరు అక్కడ ఇన్వెస్ట్ చేసినారంటే 2 ఇన్కమ్ వచ్చే చోట్ల ఇప్పుడు 5-6 ఇన్కమ్లు వచ్చేదానికి షురువు అవుతుంది, మొదలు పెడుతుంది. అలాంటి యోగాలు బిజినెస్ పీపుల్కి ఉన్నాయి. ఇల్లు కట్టచ్చు, ఇల్లు కొనుగోలు చేయొచ్చు, కట్టిండే ఇల్లు ఫ్లాట్స్ తీసుకోవచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకోవచ్చు, ఎక్స్పెన్షన్ చేయొచ్చు, గోల్డ్ పర్చేస్ చేయొచ్చు, ప్లెడ్జ్డ్ గోల్డ్ వాపస్ తీసుకురావచ్చు, వెహికల్ పర్చేస్ చేయొచ్చు. లాటరీ యోగమే ఉంది, లాటరీ పడుతుంది. ఈ సంవత్సరం లాటరీ కోసం కాస్త డబ్బు పెట్టండి, లాటరీ పడుతుంది. ఎందరో విదేశాల్లో ఉంటారు, వర్క్ పర్మిట్కి లాటరీ ఉంటుంది, విసా ఎక్స్టెన్షన్కి లాటరీ ఉంటుంది, అవన్నీ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి మంచి టీమ్ లీడర్గా వెళ్ళే యోగము, బ్రాంచ్ మేనేజర్గా వెళ్ళే యోగము, అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జీఎం, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ కార్పొరేట్లో, సిఇఓ ఇలాంటి మంచి మంచి పోస్ట్ దొరికే ఛాన్సెస్ ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి ఉంది. గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి కాస్త ఇబ్బంది ఉంది. ఎందుకంటే కాస్త ఒక 8-9 నెలలుగా కేతు సింహరాశిలో ఉన్నాడు. ఇంకా ఒక 8-9 నెలలు అక్కడే ఉంటారు. కేతు వచ్చి సింహరాశిలో ఉండేది వచ్చి గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసి ఎవరికే కానీ ఫ్రమ్ కానిస్టేబుల్ టు కమిషనర్, కార్పొరేటర్ టు మినిస్టర్ మంచిది కాదు. సో, దానివల్ల మీరు మీ పారామీటర్లోనే వర్క్ చేయండి. కాస్త పారామీటర్ దాటినారు, మీ బౌండరీస్ దాటినారంటే మీకు ఎంక్వైరీసు, నోటీసు, సస్పెన్షన్స్, ఈవెన్ పనిష్మెంట్ కూడా జరిగే ఛాన్సెస్ ఉంది, జాగ్రత్త. సో, కెరీర్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమి, మ్యారేజ్ కోసం చూసేవాళ్ళకి మంచి సంబంధాలు కలిగే ఛాన్సెస్ ఉంది. సో, మీరు అనుకున్న సోల్మేట్ దొరికే ఛాన్సెస్ ఉంది. పిల్లల కోసం ఎదురు చూసేవాళ్ళకి మంచి సంతానం కలిగే ఛాన్సెస్ ఉంది. కొందరు ఐవీఎఫ్ ట్రై చేస్తుంటారు, గురూజీ 2 టైమ్స్ ఫెయిల్యూర్ అయిపోయింది, థర్డ్ టైం చాలా డబ్బు కదా, ఏమి థర్డ్ టైం అయితేనే పర్వాలేదు, డబ్బు అయితేనే పర్వాలేదు, ఈసారి ట్రై చేయండి. సో, 5th అండ్ 10th లార్డ్ మార్స్ ఓన్ హౌస్లో ఉండేదానివల్ల సంతానం కలిగే ఛాన్స్ ఉంది. సో, అన్ని విషయాల్లో అన్ని పరంగా చాలా బాగుంది. దీంట్లో మైనస్ పాయింట్ని ఏదైనా చూస్తే 2వ ఇంట్లో కేతు, 8వ ఇంట్లో రాహు.
ఈ రెండో ఇంట్లో కేతు కూడా కాస్త గుప్తధనం ప్రాప్తి. గుప్తధనం అంటే మీరు ఎవరికో ఇచ్చి పెట్టేసి ఉంటారు. కోటిలో, లక్షలో ఇచ్చేసి ఉంటారు. ఫాలోఅప్ చేసి చేసి సాలరా అని వదిలేసి ఉంటారు. అది వాళ్ళొచ్చి రిటర్న్ మీకు డబ్బు ఇవ్వడం జరిగేది. ఇవన్నీ కూడా ఛాన్సెస్ ఉంది. సో అయితే రెండో ఇంట్లో కుటుంబ స్థానంలో కేతు, వాక్ స్థానంలో కేతు ఉండేది మంచిది కాదు. వాక్ స్థానం అంటే మనం మాట జారితే పోయింది కదా! సో దానివల్ల ఫ్యామిలీతో వైఫ్ అండ్ హస్బెండ్, బ్రదర్స్, సిస్టర్స్, ఫాదర్, మదర్ వీళ్ళతో ఏదో ఒక స్లిప్ ఆఫ్ ద టంగ్ చెప్పారు. అది కాస్త ఆర్గ్యుమెంటేటివ్ అయింది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కువైంది. కలహాలు కావచ్చు. అదే మాదిరిగా మీరు సొసైటీలో బయట ఏదో స్లిప్ ఆఫ్ ద టంగ్ చెప్పేసినారు. ఆ మాట వైరల్ అయ్యి మీ బిజినెస్‌కి, దానికి, మీ పరువుకి ఏదైనా కాస్త డ్యామేజ్ చేయొచ్చు. రెండో ఇంట్లో కేతు ఉండేదాని వల్ల కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎస్పెషల్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్‌లో 10 సంవత్సరాలు, 15, 20 సంవత్సరాలు కాపురం చేసిన వైఫ్ అండ్ హస్బెండ్‌లో భిన్నాభిప్రాయాలు కలిగి దూరమైపోతాము, డివోర్స్ తీసుకొనేస్తాము, సెపరేషన్ పోతాము అనే వరకు మాటలు రావచ్చు. కాస్త జాగ్రత్త. బికాస్ ఫ్యామిలీ ఈజ్ ఆల్వేస్ ఫస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ నెక్స్ట్. ఓకే, దానివల్ల జాగ్రత్త. ఎనిమిదో ఇంట్లో రాహు ఆయుష్య స్థానం. ఎనిమిదో ఇల్లు ఆయుష్య స్థానం. ఆయుష్యం అనేది భగవంతుడే మనకి ఇవ్వాలి. సో అలాంటి ఇల్లు రాహు కూర్చున్నప్పుడు మీరు 2 వీలరు, 4 వీలరు, నేను చాలా ఎక్స్పీరియన్స్, చాలా ప్యాషన్ అని ఈ సంవత్సరము ట్రక్కింగ్ పోతాను, అడ్వెంచరస్ పనులు చేస్తాను, అవన్నీ ఈ సంవత్సరం కాస్త ఆగాలి. లేదంటే మేజర్ యాక్సిడెంట్, మేజర్ సర్జరీ, యమను చూసి వచ్చినాను గురువుగారు నేను వాపసు అనే మాదిరిగా విషయాలు జరగవచ్చు. జాగ్రత్త. మంచి ట్రాన్స్పోర్టేషన్ తీసుకోండి. వాల్వో తీసుకోండి, ఏదైనా ట్రైన్ తీసుకోండి ట్రాన్స్పోర్టేషన్కి, ఫ్లైట్ తీసుకోండి. చంద్రుడు రాశ్యాధిపతి 6వ ఇంట్లో ఉండేదానివల్ల మనసు చాలా విచలితం కావచ్చు. సో విచలితం అయ్యేటప్పుడు ఫుడ్ అండ్ స్లీప్ చాలా జాగ్రత్త. స్లీప్లెస్నెస్ ఉంటే ట్రీట్మెంట్ తీసుకోండి, యోగా చేయండి, వర్కౌట్ చేయండి, వాకింగ్ ఇలాంటి ఎక్సర్సైజ్ చేసేటప్పుడు స్లీప్ నుంచి బాగుంటుంది. బికాస్ స్లీప్ ఈజ్ వెరీ గుడ్ ఎనర్జీ. అది లేదంటే మనం కష్టమే. సో దానివల్ల అదొక విషయం జరగవచ్చు. జాగ్రత్త. ఇవన్నీ ప్రాబ్లం నుంచి బయట వచ్చేదానికి ఏం చేయాలి గురుగారు? వెరీ సింపుల్. నవగ్రహ టెంపుల్స్ కుంభకోణం సిటీలో ఉంది, తమిళనాడు, మీ అందరికీ తెలుసు. ఈ సంవత్సరం 12 నెలలు గురువు ఉంటాడు కదా, దానివల్ల ఒక 4 నెలలకు ఒకసారి, ఒక 3 సారి ఈ సంవత్సరంలో నవగ్రహాన్ని దర్శనం చేసుకోండి. ఇదే వారం పోవాలనేంత ఏమి రెస్ట్రిక్షన్ లేదు. శనివారం, ఆదివారం రజా లీవ్ ఉంటుంది కదా, సెలవు చూసుకొని వచ్చేయండి. దాంట్లో అన్ని 9 గ్రహాలు సూర్యుడి నుంచి పట్టి రాహుకేతుల వరకు అన్ని గుడ్లు ఒక 10 నిమిషాలు దర్శనం చేసినామా, ఒక కూర్చున్నామా, ఒక మెడిటేషన్ చేసినామా, మీ వల్ల అయింది అర్చన, పూజ చేసుకొని వచ్చేయండి. ఈ 3 గుడులు మాత్రం అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, 1 అవర్ అక్కడ కూర్చొని వస్తే మంచిది. మెయిన్ గుడి ఏదంటే గురుస్థలం అని చెప్పే ఆలంగుడి. గురుస్థలం బృహస్పతి. ఎందుకంటే బృహస్పతి కర్కటక రాశికి వచ్చాడు కదా మీ రాశికి. అక్కడ ఒక పూజలు, అర్చనలు అంతా చేపించి, కుదిరితే అభిషేకం చేస్తారంటే చేపించి, ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ అక్కడ ధ్యానం చేసి వచ్చేటప్పుడు మీకు గురువు ఏమేమి ఇవ్వాలనుకుంటాడో అవన్నీ అనుగ్రహం చేస్తాడు. దాని తర్వాత 9వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నాడు. 9వ ఇంట్లో శనీశ్వరుడు ఉన్నట్లు భాగ్యోదయం కదా, దానివల్ల 3 విశేష గుడులు కుంభకోణంలోనే. తిరునల్లారు శనీశ్వర టెంపుల్, అక్కడ వాళ్ళని దర్శనం చేసుకోండి. ఆ నళ తీర్థంలో కుదిరితే స్నానం చేయండి. ఈ ఏదేదో నూనెలు వేసుకొని, క్లాత్ అంతా వేసుకొని అక్కడే వదిలేయడం అవన్నీ చేయకండి. ఓకే, లేదంటే నీళ్లు చల్లుకుంటే కూడా చాలు. దర్శనం చేసి రండి. తిరునల్లారు శనీశ్వర టెంపుల్, అక్కడ ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ స్పెండ్ చేస్తే మంచిది. దాంతోపాటు మంగళ శనీశ్వర టెంపుల్ అని గూగుల్లో సెర్చ్ చేయండి. అక్కడ శనీశ్వరుడు తన 2 పత్నులతో, 2 పిల్లలతో కుటుంబ శనీశ్వరుడుగా ఉన్నాడు. మందాదేవి, నీలాదేవి, తర్వాత మాంది, గుళిగ, టోటల్ ఫ్యామిలీతో పాటు ఉన్నాడు. అక్కడ వాళ్ళని దర్శనం చేసుకోండి. దాని నుంచి పొంగు శనీశ్వర టెంపుల్ అంటారు. తిరుక్కుళ్ళికాడు పొంగు శనీశ్వర టెంపుల్, అక్కడ పోయి శనీశ్వరుని దర్శనం చేసుకొని వస్తే సాక్షాత్ లక్ష్మీ స్వరూపంగా శనీశ్వరుడు అక్కడ ఉంటాడు. మీకు ఏదేది మంచి చేయాలనో అవన్నీ చేస్తాడన్నమాట. సో ఇది చేయండి. ఇది చేస్తే అన్ని మంచి ఫలాలు పెరుగుతుంది, చెడ్డ ఫలాలు ఉంటే తగ్గుతుంది. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శరభేశ్వర స్వామి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలను అనుగ్రహించాలని సదా ప్రార్థన చేస్తాం. మీకు మంచిది కానీ అని చెప్తూ మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకం.